పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి కర్కాటక రాశి వారికి సూచిస్తుంది. కారణం ఏమిటంటే అష్టమ శని ప్రభావం కూడా తొలగిపోయింది. అష్టమ స్థానంలో కర్కాటక రాశి వారికి ఏ గ్రహాలు కూడా లేవు. అన్ని గ్రహాలు కూడా సంపూర్ణంగా అనుకూలతను యోగాన్నిచ్చేటటువంటి స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. భాగ్యస్థానంలో శని, రాహు, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఎప్పుడైతే 9వ స్థానంలో శని, రాహు, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం, భాగ్యస్థాన గ్రహ సంచారం విశేషమైనటువంటి భాగ్యాన్ని, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా సరే చక్కటి విజయాన్ని ఇక్కడ కర్కాటక రాశి వారికి కలిగిస్తుంది. కారణం ఏంటంటే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు అపరిమితమైనటువంటి అదృష్ట యోగాన్ని కూడా కలిగిస్తాయి అని చెప్పాలి. మీ జన్మరాశిలోనే కర్కాటక రాశిలోనే కుజుడు సంచరిస్తున్నాడు. కుజుడు ఎవరు అంటే కర్కాటక రాశి వారికి పంచమ దశమ స్థానాధిపతి. పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఈ 2 స్థానాలు కూడా చాలా సేఫ్గా ఉంటాయి. కారణం ఏమిటంటే పంచమ స్థానం అనేది సంతానానికి సంబంధించినటువంటి స్థానం, దశమ స్థానం అనేది కర్మస్థాన, వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం. దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు కర్కాటక రాశి వారి వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఎటువంటి ప్రతికూలతలు అయితే ఎదుర్కొన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకొకటి ఏమిటంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి రవి కూడా మీ రాశికి దశమ స్థానంలోనే సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రవి దశమ స్థానంలో సంచరిస్తాడో లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి పెరుగుతాయి, స్కిల్స్ అనేటటువంటివి బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి భావన బలంగా పెరుగుతుంది అని చెప్పాలి. రవి ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలానే ఎవరైతే ప్రభుత్వ అంటే గవర్నమెంట్ సంస్థల్లో పనుల కోసం ప్రయత్నిస్తున్నారు అటువంటి వారికి ఆ పనులన్నీ కూడా సులభంగా అయిపోతూ ఉంటాయి. కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారి కొత్త కాంట్రాక్ట్ అనేటటువంటివి కూడా చక్కగా అందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మాట్లాడేటటువంటి మాట కొద్దిగా జాగ్రత్తగా కనుక మాట్లాడినట్లయితే బ్రహ్మాండమైనటువంటి జనాకర్షణ ఈ మాసం ద్వితీయ పక్షంలో కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. మీ జన్మరాశికి తృతీయ వ్యయస్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 9వ స్థానంలోనే నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. వాస్తవంగా 9వ స్థానంలో భాగ్యస్థానంలో బుధుడు యోగాన్ని ఇస్తున్నప్పటికీ తృతీయ స్థానాధిపతి రాహుతో కలిసి సంచరించేటప్పుడు అన్నదమ్ముల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాలలో కొద్దిగా దృష్టి పెట్టడం మంచిది. అలానే కర్కాటక రాశి వారికి చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఉచ్చస్థానంలోనే సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానం అంటే గృహస్థానము, సుఖస్థానము, మాతృస్థానము, విద్యాస్థానము. ఈ చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే జన్మలగ్నానికి 9వ స్థానంలో సంచరిస్తుంటాడో గృహ సంబంధమైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలానే ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు అవివాహితులుగా ఉన్నారు అటువంటి వారు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. గృహ యోగానికి అనుకూలత కలుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చెందడం కోసం చేసే ప్రయత్నాలను కూడా చక్కగా ఫలిస్తాయి. అలానే ఆస్తుల విషయంలో ఏదైనా సరే ప్రతిష్టంభన కనుక నెలకొంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మీ జన్మరాశికి పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పటికీ చక్కగా మాట్లాడుకోవటం వలన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆవేశాలకు పోవటం వల్ల సమస్యలు పెద్దవవుతాయి, సంతానపరమైనటువంటి ఆందోళన కలిగిస్తాయి. ఆవేశంతో కాకుండా ఆలోచనతో కనుక చక్కగా మాట్లాడి సమస్యలు కనుక పరిష్కరించుకున్నట్లయితే సంతానపరమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కూడా ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ మాసంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సిద్ధి అనేటటువంటిది కూడా కలుగుతుంది అని చెప్పాలి.
ఎవరైతే కర్కాటక రాశి వారికి చాలా కాలం నుంచి భార్య లేదా భర్త అంటే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి కూడా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి చక్కటి ఆనందం కలుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా 9వ స్థానంలో ఈ 4 గ్రహాల యొక్క కలయిక రావాల్సినటువంటి ధనాన్ని చక్కగా సకాలంలో చేతికి అందిస్తూ ఉంటుంది. అంటే ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుందని చెప్పాలి. అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా విద్యా సంబంధమైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే ఎక్కడా కూడా పనులు వాయిదా వేయటానికి ప్రయత్నించకండి. సకాలంలో కనుక పనులు ప్రారంభించినట్లయితే చక్కటి ఫలితం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతికూలమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనలు రానివ్వకుండా ఉండటం, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేయకుండా ఉండటం, చక్క భగవన్నామస్మరణ చేసుకోవటం. ఇంకా మీకు భగవన్నామస్మరణతో పాటు వీలైతే ఓంకారాన్ని ఒక 11 నిమిషాల పాటు కనుక జపించినట్లయితే తద్వారా ఈ రాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పాలి. ఇంకా ఈ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే దశమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు కూడా చక్కటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పాలి. ఆత్మవిశ్వాసంతో సమస్తమైనటువంటి విజయాలు పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మీ పలుకుబడి చక్కగా పెరుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి యోగాలు ఇక్కడ ఈ రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 8:19 వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి చికాకులు కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతూ ఉంటుంది. కొద్దిగా కుటుంబపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు కానీ శారీరక రుగ్మతలు కానీ కలుగుతూ ఉంటాయి. 18వ తేదీ ఉదయం 8:19 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు చేసుకోండి. అంటే అనారోగ్యానికి దూరంగా ఉంచడం కానీ, వ్యాయామం చేయటం కానీ, చక్కగా భగవంతుడి మీద మనసును కేంద్రీకరించడం కానీ చేయండి. అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చకండి. ఎందుకంటే మీ దగ్గరికి సమస్యలు రాకపోయినప్పటికీ గ్రహస్థితి ప్రకారం తీసుకుంటే మీరే వాటిని ఇన్వైట్ చేసేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది. 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండే సమయం అంతా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. నూతన కార్యక్రమాలు మొదలుపెట్టడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. 22వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 24వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:23 వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ చేయించుకోకుండా వాటిని పోస్ట్పోన్ చేయటం చాలా మంచిది. అనవసరమైనటువంటి అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. 24వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:23 నుంచి ఇక 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు విశేషమైనటువంటి యోగాన్ని, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే 25, 26, 27 తేదీలలో ఎలాంటి పని ప్రారంభించినా సరే దిగ్విజయంగా సునాయాసమైనటువంటి విజయాన్ని ఇక్కడ కర్కాటక రాశి వారు పొందుతారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శుభవార్తలు వినే అవకాశం కలుగుతూ ఉంటుంది. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతున్నారు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ గొప్ప ఫలితాలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి అందరికీ, అంటే దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమే ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.